స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో. ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అభిషక్తిని స్వరం ఆత్మీయ కార్యక్రమునకు స్వాగతం, సుస్వాగతం. దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆత్మకృప వరములతో నింపబడిన దైవజనులు హానోక్ ప్రేమ్ గారు ఆత్మీయ సందేశమును అందించెదరు. ఈ సందేశమును విని ఆత్మీయ స్వస్థత, ఆశీర్వాదములు పొందాలని కోరుకొనుచున్నాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియబడందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అభిషక్తిని స్వరం కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రత్యక్షతలు అనేకుల జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడని ప్రభువు నామమును బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ మర్మములు అనేటటువంటి ఆత్మ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా గత వారమును ఈ వారమును మీదుట తెలియపరుస్తుంటున్నాను. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఆ చిన్న సంఘానికి అనేకమైనటువంటి దేవుని విషయాలు రాయడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం మొదటి కొరింథీ పత్రిక మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. వారు దేవుని కృప పట్ల, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పట్ల ఆసక్తి కలిగిన సంఘముగా మనం చూస్తున్నాం. చాలా ఎదిగిన సంఘం కాదు, ఆత్మీయ విషయంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. కానీ దేవుని ప్రేమ పట్ల, దేవుని కృప విషయంలో పట్ల ఆసక్తి కలిగిన సంఘము కొరింథీయుల సంఘము. కొరింథీయులు చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకోదండి, దేవుని శక్తిని బట్టి మీ విశ్వాసం ఆధారపడి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో కొరింథీయులకి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఇక్కడ నేను మీకు ప్రస్తావించిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ సంగతులు, ఒక మనుషుని యొక్క ఆత్మలోని సంగతులు ఆ మనుషునికే తెలుస్తాయి. దేవుని యొక్క ఆత్మ సంగతులు దేవుని ఆత్మ కలిగిన ఒక మనుషుడికి తెలియపరచబడతాయి. 1వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి దాదాపుగా 15 వచనాలు మీ ముందు నేను ధ్యానపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ దేవుని ఆత్మ అని తెలియపరుస్తాడు, తర్వాత లౌకిక ఆత్మ అనే విషయం తెలియపరుస్తాడు, తర్వాత ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, దేవుని ఆత్మ సంగతులు, మనుషుని యొక్క సంగతులు, దేవుని ఆత్మ మర్మములు అనేటటువంటి వాటిని గురించి విపులీకరించి, చాలా విశదీకరించి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మ సంగతులు అవి మర్మగర్భితంగా ఉన్నాయి. అవి ఎవరికి తెలియపరచబడతాయంటే, మనోనేత్రములు వెలిగింపబడి క్రీస్తు యేసు యొక్క పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో దాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడు దేవుని ఆత్మ మర్మమును గ్రహిస్తాడని పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఈ ఆత్మ మర్మములు సంగమునకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన అనుభవంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీ కొరకై ఏదైతే దాచి ఉంచాడో సంఘానికి ఆశీర్వాదకరమైన ఆ మర్మమును తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న రోజుల్లో తన శిష్యులకు చెప్తాడు, దేవుని యొక్క మర్మములు అపోస్తలుగా మీకు మీ పరం చేయబడి ఉన్నాయంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకస్తులకు దేవుని మర్మములు అర్థము కావు. ఈ లోకపు జ్ఞానము దేవుని విషయాలను అంగీకరింపనివ్వదు. అందుకనే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మొట్టమొదటిగా ఈ ఆత్మను పొందిన అనుభవంలో ఉంటేనే నేను చెప్పిన ప్రతి సంగతి కూడా నీవు విశ్లేషించుకోగలం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను అనగా దేవుని సంగతులు అనగా దేవుని మర్మములు ఆత్మ సంబంధమైన సంగతులతోనే బేరేజు వేసుకోవాలి, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మర్మములను, పరలోకపు విషయాలను, పరిశుద్ధాత్మను గురించిన సత్యాన్ని, ప్రతి మర్మాన్ని నీవు అర్థం చేసుకోవాలంటే ఈ లోకపు జ్ఞానము చేత నీవు అర్థం చేసుకోలేవు. ఈ లోకపు జ్ఞానయుక్తమైనటువంటి మాటల చేత నీకు అర్థము కావు, అవి నీకు వెర్రితనముగా ఉంటాయి. అందుకని పౌలు ఇక్కడ లౌకిక ఆత్మ మనము పొందలేదు, దేవుడిచ్చే ఆత్మను పొందామన్నాడు.
నీకు అర్థం కావడం లేదంటే దానికి ఏమంటాడంటే పౌలు 14వ వచనం చూద్దాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి, అవి ఆత్మ అనుభవము చేతని వివేచింపదగను. దేవుని ఆత్మలో మనము అభిషేకించబడి నడిపింపబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నేర్పించడం ప్రారంభిస్తాడు. నీ జీవిత నడవడిక మొదలుకొని, నీ ఆలోచన తీరు మొదలుకొని, నీ ప్రవర్తన అన్ని విషయాలలో కూడా దేవుని అధికారం నీవు అప్పగించుకున్నప్పుడు పరిస్థితి మొత్తం కూడా ఆత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్తుంది. గనుక నీ జీవితము దేవుని ఆత్మ అనుభవంలోనికి వెళ్ళడం నువ్వు గ్రహించుకోగలవు. దానిని బట్టి నీవు ఆత్మ సంబంధివా లేదా శరీర సంబంధివా అనేది కూడా అర్థమవుతుంది. ఆత్మానుసారులు, శరీరానుసారులు అనే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వారి గురించి వివరించడం జరుగుతుంది. దేవుని ఆత్మ సంగతుల గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, దేవుని ఆత్మ విషయముల మీద ఎవరైతే దృష్టి పెడతారో వారు ఆత్మ సంబంధులు. ఈ లోకపు విషయాల మీద, ఈ లోకపు ఆలోచన మీద, ఈ లోకపు నటన మీద ఎవరైతే వారి మనస్సును ఉంచడం ప్రారంభిస్తారో వారు శరీరానుసారులను వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ సంగతులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30వ వచనం గమనించినట్లయితే దేవుని ప్రవచనాన్ని గురించి అక్కడ చెప్తూ ఉంటున్నాడు. దేవుడు ఒకనికి ఏదైనా బయలుపరచిన యెడల వాడు మొదట మౌనముగా ఉండవలను, వేరొకడు వివేచింపవలను. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు, సంగపు విషయాలు బయలుపరుస్తాడు, వ్యక్తి యొక్క హృదయ రహస్యాలను బయలుపరుస్తాడు, భవిష్యత్తు యొక్క విషయాలను కూడా బయలుపరుస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుందంటే, ఎలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రేరేపణ ఎవరిది? పరిశుద్ధాత్మ. పలికేదెవరు? దేవుని మూలముగా. పలికించే స్థితి ఎవరి స్వరం? నీ నోటి గుండా దేవుని వాక్కు ప్రవచింపబడుతుంది. పాత నిబంధన కాలంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తుల మీదకు రావడం, వారు మాట్లాడడం చాలా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క తైలపు కొమ్మును ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదు మీద కుమ్మరించినప్పుడు దేవుని అభిషేకం ఆనాటి నుండి దావీదు మీద నిలిచి ఉండెను అని మనం వాక్యం చూస్తున్నాం. యెహజ్కేలు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిందని వాక్యం చూస్తుంటున్నాం. ఏలియా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిందని మనం చూస్తుంటున్నాం. ఎలీషా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిందని మనం చూస్తుంటున్నాం. అక్కడక్కడ కొద్ది సంగతులు. కానీ మనమైతే క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నాం. అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే మనం అధికారముగా అప్పగించుకున్న వారము. అనగా అక్షరం అనేది ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటుంది. ఆత్మ దేవుని పరిశుద్ధాత్మకు మనము అప్పగించుకున్న వారముగా ఉంటున్నాము. ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ప్రవచనం ద్వారా దేవుని మాటను, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క కృపను బయలుపరచబడి ఆ వాక్కును అభిషేకించబడిన నీ జీవితం ద్వారా తెలియపరచబడుతుంది. రైట్, నేను ముందుకు వెళ్తున్నాను. 1 కొరింథీ పత్రిక 14:30 వచనంలో ఒక విషయం, సంఘానికి అవసరమైన విషయం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనము ద్వారా బయలుపరుస్తాడు. అనగా దేవుని పరలోకపు భాష ద్వారా. అంటే గత కార్యక్రమంలో మీకు తెలియజేశాను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1, 2, 3 మాటల్లో మనం గమనించినట్లయితే దేవునితో మాట్లాడేవాడు ఒక ప్రత్యేకమైన భాషతో మాట్లాడతాడు అని చెప్పబడుతుంది. దాని పరలోకపు భాష అని పౌలు వ్యక్తీకరించడం ప్రారంభించాడు. Those who are speaking with his father is speaking in tongues. నీవు మాట్లాడే ఆ భాషలు, పరలోకపు భాషలు ఏదైతే ఉన్నావో నీ తండ్రితో నీవు మాట్లాడుతున్నావు. నీ తండ్రితో నీవు మాట్లాడడం ద్వారా నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నావు. మొట్టమొదటిగా నీ ఆత్మీయ స్థితికి బలాన్ని, నీ ఆత్మ యొక్క శక్తిని నీ తండ్రి అయిన దేవునితో నీకు ఒక గట్టి శ్రేష్టమైనటువంటి బంధాన్ని, సహవాసాన్ని నీవు ఏర్పరచుకోగలుగుతున్నావు. అనగా నీ ఆత్మ బలమును నీవు పొందుకోగలుగుతున్నావు నీ తండ్రితో నీవు మాట్లాడడం ద్వారా, నీ తండ్రి నీతో మాట్లాడడం ద్వారా. రైట్. ప్రవచనము అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం, ఆదరణ నిమిత్తం, హెచ్చరిక నిమిత్తం ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3, 4 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ప్రవచనము దేవుని యొక్క మర్మము. పాత నిబంధన కాలంలో ఆయా పరిస్థితుల్లో మాట్లాడిన దేవుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ సంగము మీద కుమ్మరించబడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ మర్మములను గ్రహించుటకు యోగ్యులే అని బైబిల్ చెప్తుంది. ఆత్మ సంగతులు గ్రహించడానికి నీవు కూడా యోగ్యుడివే అని బైబిల్ చెప్తుంది. రెవరెన్స్ అయిన వారు మాత్రమే ప్రత్యక్షతను పొందుకుంటారని బైబిల్ ఎక్కడా లేదండి. క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని ఆత్మ సంగమునకు కుమ్మరింపబడిన తర్వాత బలహీన వాడవైన నీవు కూడా దేవుని కొరకు బలమైన వాడువుగా నీవు తయారు కాగలడు. లోకం దృష్టిలో నీచమైన వాడువుగా నీవు ఉన్నట్లయితే దేవుని దృష్టిలో యోగ్యత కలిగిన వాడువుగా దేవుడు లేపేవాడుగా ఉంటున్నాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలాగ జరిగింది? దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతను బట్టి. కనుక ఈ ఆత్మ మర్మములు సంఘములకు అనుగ్రహించబడి ఉన్నాయి. సంఘములో చేర్చబడిన దేవుని కుమారుడైన నీకు, అనగా దేవుని వారసుడైన నీకు కూడా అదే దేవుని మర్మములు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దేవుని మర్మము యొక్క మహిమను నీవు గ్రహించి స్వీకరించే సున్నత నీకు ఉన్నట్లయితే దేవుని కృపను నీవు చూడగలుగుతావు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తాడు. తాను సంకల్పించినది ఏదైనా దేవుడు తన సేవకులకి బయలుపరచకుండా ఉంటాడా అంటే ఖచ్చితంగా బయలుపరుస్తాడని వాక్యం చెప్తుంది. పాత నిబంధన కాలంలో అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు క్రొత్త నిబంధనలో ప్రతి విషయం మాట్లాడలేడా? హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు దాన్ని బయలుపరచకుండా ఉంటాడా? అదే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచించుకుంటూ వాడెవడు. దేవుడు ఆజ్ఞ ఇస్తే ప్రవచించకుండా ఎవరు నోటిని ముయ్యలేరు. కారణం దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణ. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, దేవుని ఆత్మ మూలంగా వారు పలుకుతున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ చేతకు మనం లోబడి ఉంటామా? దేవుని ఆత్మ నడిపింపుకు మనం లోబడి ఉంటామా? సమస్త ఆత్మ విషయంలో మనం గ్రహించుకోగలుగుతాం. సమస్త ఆత్మ మర్మంలో దేవుడు మనకు ఏదైతే ఉంచాడో పరలోక సంబంధమైన దైవికమైన మర్మములు ఈ భూమి మీద మనం గ్రహించుకోగలగాలి. రక్షింపబడిన నీవు సంవత్సరాలు గడుస్తున్న ఆత్మీయ స్థితిలో నీవు ఎదగకపోతే, ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా దేవుని బలాన్ని నీవు పొందుకొనకపోతే అది నీ ఆత్మ సంబంధమైన పరిస్థితికి క్షీణత అని చెప్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా నీవు బైబిల్ ధ్యానించే అలవాటు లేకపోతే దేవుని యొక్క శ్రేష్టమైన మర్మాలను నీవు గ్రహించలేవు. కారణం ఏంటంటే క్రొత్త నిబంధనలు ప్రభువుని యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి చాలా సమీపంగా ఉండే దేవుడిని వాక్యం చెప్తుంది. అవునండి, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 27 చివరి భాగం మనం గమనించినట్లయితే, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. ఆ ప్రభుని యేసయ్య మనకు దూరముగా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలో చెలిస్తున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! క్రొత్త నిబంధన మహిమలో మనము జీవించగలగాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అంటాడు ఏంటంటే, ఆకాశమునకు భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచూ ఉన్నాను. అవును తండ్రి, ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయను. ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమైన ప్రభు చెప్తున్నాడు. జ్ఞానులకు మరుగు చేసే మర్మాలని పసిబాలురమైన మా జీవితాల్లో, దేవుని పరిచర్యకు వచ్చిన చిన్న చిన్న వారి జీవితాలలో దేవుడు తన మర్మములను బయలుపరిచి సంఘాన్ని దేవుడు తన బలముతో నింపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మర్మముల విషయంలో ఆసక్తిని నువ్వు కలిగి ఉన్నావా లేదా? నీవే పరిశీలించుకోమని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కేవలం స్వస్థపరిచే దేవుడిగా ఉండడానికే ఈ భూమి మీదకి రాలేదు. కేవలం అద్భుత కార్యాలు చేసి తను గొప్పవాడు, ఆయన సృష్టికతని ఆయన బయలుపరచుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు. హౌ హీఈస్ పవర్ఫుల్ అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం తరచి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఆయన ద్వారా నీవు ఎలాగూ చేయగలుగుతావు అనే దాని కొరకే నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆత్మ మర్మాలను నువ్వు గ్రహించినట్లయితే దేవుని కొరకు నీవు వాడబడతావు అన్న దాని కొరకే ప్రభు నిన్ను చేశాడు. నీకు ఒక పిలుపు ఉన్నది. నీవున్న ఉద్యోగంలోనే, నీ ప్రాంతంలోనే, నీవు పనిచేస్తున్న నీ ఇంటిలోనే, ఎక్కడైనా సరే దేవుని కొరకు నీవు పని చేయగలవు. నీకు ఒక పిలుపు ఉన్నదని గుర్తించమని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 11:27 వచనం మనం గమనించినట్లయితే, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడను కూడా తండ్రిని ఎరుగడు. తండ్రిని గురించిన మర్మమైన, కుమారుని గురించిన మర్మమైన, పరిశుద్ధాత్మను గురించిన మర్మమైన ఈ ఆత్మ సంగతులు అన్నీ కూడా లౌకిక ఆత్మను కాకుండా దేవుని ఆత్మని ఎవడైతే పొందుకుంటాడో వానికే మాత్రమే బయలుపరచబడతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. మనుషుని యొక్క సంగతులు మనుషుని ఆత్మకు తెలుస్తాయని చెప్పాను, కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి తెలుస్తాయి. తండ్రి యొక్క శ్రేష్టమైన మర్మం ఏమిటో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మర్మం ఏమిటో, పరిశుద్ధాత్మని గురించిన ప్రత్యక్షత ఏమిటో నీకు తెలియాలంటే దేవుని ఆత్మ యొక్క మహిమను నీవు మొట్టమొదటిగా పొందుకోవడం ప్రారంభించాలి. యెషయా గ్రంథం 48:16 వచనం ప్రభు ఇలా చెప్తున్నాడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడు కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవుడు ఎప్పుడు రహస్యముగా మాట్లాడేవాడు కాదు, ఆయన బహిరంగముగానే
మాట్లాడే ప్రభువుగా మనం చూస్తున్నాం. మన యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీవు దేవుని సంఘములో ఎలాగున్నావో అలాగే లోకములో ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు ఆశిస్తున్నాడు. నీ స్థితి సంఘంలోనైనా, వెలుపటిలోనైనా, ఇంటిలోనైనా ఒకే విధంగా ఉండగలగాలి. నీ ఆత్మీయ స్థితి ఆ విధంగా ఎదగాలని ప్రభు చెప్తున్నాడు. ఎలాగ జరుగుతుంది? ఆయన కృప ద్వారా నీ మనోనేత్రములు తెరవబడ్డానికి నువ్వు ఇష్టపడని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం ప్రభు చెప్తాడు, పరలోకపు రాజ్యపు మర్మాలు ఈ లోకానికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించని ప్రభు చెప్పాడు. మరి అలాగైతే అదే శిష్యులకి ఇవ్వబడిన అదే కృప మనకివ్వలేదా? ఆత్మదేవుడు ఇచ్చాడు. మనకైతే ఆశ లేదు, సమయం లేదు. అనేక విధాలుగా సాతానుడు ఈ లోకంలో కార్యం చేస్తున్నాడు కనుక వాని వైపు చూస్తూ ఉండడాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను, శ్రేష్టమైన ఆశీర్వాదపు మర్మములు కలిగిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లోతైన విషయాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నావు. వీడు నువ్వు గ్రహించినట్లయితే ప్రభువుని నువ్వు ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండలేవు. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా ఆయన సన్నిధిని, ఆయన మహిమను, పరిశుద్ధాత్మ యందరి ఆనందాన్ని అనుభవించకుండా ఉండలేవని చెప్తూ ఉంటున్నాను. పేతురుతో ప్రభు ఒక మాట చెప్తాడు. పేతురు అనుభవం ఏసైతే ఎలాగో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం గమనించినట్లయితే సీమోనుతో ప్రభు అంటాడు, పేతురు, నేను ఎవరిని నీవు అనుకుంటున్నావు అంటే పేతురు అంటాడు 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాడు. దానికి ప్రభు ప్రత్యుత్తరం ఏంటంటే, అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నటువంటి శిష్యులు 12 మంది ఉంటున్నారు. దానిలో పేతురు ప్రత్యేకించబడిన వాడుకుంటున్నాడు, యోహాను ప్రత్యేకించబడిన వాడుకుంటున్నాడు, యాకోబు ప్రత్యేకించబడిన వాడుకుంటున్నాడు. కారణం, దేవుని మర్మముల పట్ల, దేవుని వాక్యపు సంగతుల పట్ల ఆశ, ఆసక్తి ఎప్పుడూ ఈ ముగ్గురికి అధికంగా ఉండేది. అందుకనే భక్తుడైన యోహాను చెప్తాడు, యేసుక్రీస్తు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని తనకు తానుగా యోహాను గొప్పగా చెప్పుకుంటాడు. మనం చెప్పుకోగలమా? నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా యేసయ్య నేనంటే నా యేసుకు చాలా ఇష్టం అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఈ లోకంలో నాకు చాలా మంచి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడం కాదు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ జీసస్. ఆయన వెంబడించమని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని మర్మములు బయలుపరచబడిన ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన పేరు సిమెయోను. యేసుక్రీస్తు ప్రభువు ఇజ్రాయేలు యొక్క విమోచకుడిగా వస్తాడని దేవుని పరిశుద్ధాత్మ చేత తెలుసుకున్నవాడై, నిరీక్షణ కలిగిన వాడై, ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిశువును చూడడానికి సిద్ధపడిన వాడుగా ఉంటాడు. ఎంత గొప్ప విషయం అండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25, 26 వచనాలను గమనించినట్లయితే, యెరూషలేము నందు సిమెయోను అను ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవుని పరిశుద్ధాత్మ అతని మీద నివసిస్తూ ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. అతని మీద ఉన్న దేవుని ఆత్మను బట్టి సమస్త సంగతులు గ్రహించుకోగలుగుతున్నాడు. 26వ వచనం చెప్తుంది, అనగా సిమెయోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నజరుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునిపే దేవుని పరిశుద్ధాత్మ మీద కలిగిన ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన ఆత్మవశమైన స్థితిలో ఉంటున్నాడు. ఎంత గొప్ప కృప అండి. ఇంకా సంగమం మీదకి అనుగ్రహించబడలేదు, కానీ దేవుని గురించిన అధికమైన ప్రేమ, దేవుని యొక్క ప్రవచనం నాకు కావాలి, దేవుని యొక్క మర్మములు నాకు కావాలి, దేవుని యొక్క ఆత్మ సంగతులు నేను తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన ఆ వ్యక్తి నీతిపరుడని బైబిల్ చెప్తుంది. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడని వాక్యం చెప్తుంది. ఇతడు సిమెయోను. యేసు ప్రభు మరియా తల్లి ఆయన శిశువుగా తీసుకుని వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తును శిశువుగా తీసుకుని ప్రార్థించి ఆశీర్వదించడం బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మర్మాల విషయంలో నీకు ఆసక్తి ఉందా? నీ సంఘం బోధిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా దేవుని పరిశుద్ధాత్మ నేను నీకు చెప్పమంటున్న మాట ఏమిటి అంటే, దేవుని సంగతుల కోసం ఆశపడమని మనం చేస్తున్నాను. ఈ లోకపు జ్ఞానము నీకు నిరీక్షణను కలుగు చేయదు. ఈ లోకపు జ్ఞానము నీకు వెర్రితనాన్నే పుట్టిస్తుంది, కానీ ఎటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయదు. కారణం, ఈ లోకపు జ్ఞానము నీకు డబ్బుని ఇవ్వవచ్చేమో, కానీ సమస్త విషయాలకు
డబ్బు ప్రాధాన్యమైనది కాదు. నేను చెబుతున్న మాట ఏంటంటే ప్రియులారా, అనేక మంది దైవ సేవకులు అనబడిన వారు డబ్బు వెంబడి పరిగెత్తడానికి ప్రయత్నం చేయకండి. నీవు నిజముగా దేవుని చేత పిలవబడినట్లయితే, నీవు నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని పరిశుద్ధాత్మ చేత ఆయన కొరకు వాడబడాలని ఆశ నీకున్నట్లయితే డబ్బు నీ వెంబడి వస్తుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు నేను పిలిచిన పిలుపు ప్రత్యేకమైనది. సంఘానికి వాక్యాన్ని ఖచ్చితంగా బోధించడానికి నీవెప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, సంఘానికి స్థిరముగా బోధించడానికి నీవెప్పుడైతే ఆత్మకు నీవు అప్పచెప్పుకోవడం ప్రారంభిస్తావో, నీలోనున్న దేవుని పరిశుద్ధాత్మ సంఘంలోని ప్రతి వ్యక్తితో మాట్లాడడం ప్రారంభమవుతుంది. నీలోని పరిశుద్ధాత్మ సంఘంలోని ప్రతి వ్యక్తితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు దేవుని చేత ఏర్పరచుకుని పిలువబడ్డావు గనక నీకు ఉన్న ప్రతి అవసరం దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. దేవుడు తన కృపా మహాదైశ్వర్యాన్ని నీకు చూపించడం ప్రారంభిస్తాడు. ఏ లోకపు ఆశల మీద, విశ్వాసాలు ఇచ్చే కానుకల మీద పిలువబడిన మనము ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన ఆశ్చర్యమైన హస్తము దిగి వస్తుంది. ఎలాగ వస్తుందనేది నీవు చూడ్డానికి ఆశపడు. ప్రభు నీ ఆశలు తీరుస్తాడు. ప్రభు ఈ మాటల ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడని పరిశుద్ధాత్ముడు నాకు తెలియచేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మయందు ప్రభు యేసుక్రీస్తు బహుగా ఆనందించిన వాడుగా ఉంటున్నాడని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 నుంచి 5 వరకు గమనించినట్లయితే పౌలు యొక్క అనుభవాన్ని మనము గమనిద్దాం. ఎట్లనగా మర్మము దేవుని దర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాశాను. మీరు దానిని చదివినడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని గ్రహించుకోగలగలరు. పౌలు చెప్తున్నాడు, నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోవాలంటే, ఆ మర్మం యొక్క గొప్ప విషయాన్ని మీరు గ్రహించుకోవాలి అంటే ఏం చేయాలంట? దేవుని యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను. ఆ దేవుని యొక్క దర్శనము నన్ను అధికమైన జ్ఞానముతో నింపడం ప్రారంభించింది. తద్వారా దేవుని మర్మాలను నేను గ్రహించాను అని అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందు అపోస్తలులకి, పూర్వకాలమందు ప్రవక్తలకు తెలియపరచబడలేదు. ఈ ఆత్మ మూలముగా ఉన్న మర్మములు నేటికని అపోస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడుతున్నాయి. అపోస్తలులు ప్రవక్తలు అనబడినది ఒక దైవికమైనటువంటి పిలుపు, ఒక దైవికమైన అభిషేకము. ప్రియులారా, దేవుని ఆత్మచేత నింపబడే అనుభవంలో అపోస్తలులు ప్రవక్తలు ఉన్నారు. నీవు బోధిస్తున్న సంఘ కాపరానికి ఆల్ టుగెదర్ కాదు. ఈజ్ నాట్ ఏ మోనాక్ పర్సన్. ఎదుగో దేవుడు ఆ సంఘ కాపరికి సైతము ఒక ప్రవక్తను, ఒక అపోస్తలును నియమించి ఉన్నాడు. నేటి సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, విశ్వాస ఎల్లప్పుడూ సంఘ కాపర మీదనే ఆధారపడుతున్నాడు. ఆధారపడవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇదిగో దేవుడు ఏర్పరిచిన అపోస్తలులు ఈ లోకంలో ఉంటున్నారు, ప్రవక్తలు లోకంలో ఉంటున్నారు. we have to search, where are the prophets, where are the apostles? నేటికి అపోస్తలులు ఉన్నారా? నేటికి ప్రవక్తలు ఉన్నారా అంటే బైబిల్ చెప్తుంది yes. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు అపోస్తలులు ప్రవక్తలు దేవుని అభిషేకం కలిగి దేవుని సందేశాన్ని ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవుడి సంగతులు తెలియపరచడానికి, సంఘానికి బోధించడానికి, సంఘానికి నిర్దేశించడానికి, సంఘానికి దారి చూపడానికి ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో, దేవుని కన్ను ప్రవక్తట. అనగా ప్రవక్తలు ఈ లోకంలో పరిశీలిస్తుంటే దేవుని కన్ను చూస్తున్నట్టుగా ఉంటుందంట. నీవు దేవుని భయం కలిగి ఉన్నావా లేదా? అపోస్తలుల యొక్క బోధలో నీవు ఉంటున్నావా లేదా? ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీద నీవు కట్టబడ్డావా లేదా? ఏ దొరగారో లేదా నీకు ఇష్టానుసారమైన బోధలో వ్యవహారంలో నీవు కట్టబడుతున్నావా? నేను విన్న విషయం ఏంటంటే, 6 సంవత్సరాల సంఘంకు వెళ్ళిన బాప్తిస్మం ఇవ్వలేని స్థితిలో కొన్ని సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటి? బైబిల్ అలా చెప్పట్లేదే. మీకెవరిచ్చారు ఈ అధికారాన్ని? అపోస్తలులు ప్రవక్తలు ఏదైతే పరిశుద్ధంగా మన బైబిల్లో చేశారో అది మనకు ఆధారమైనది. యేసు ప్రభు ఏం చెప్పాడు, పౌలు ఏమి చేశాడు, అదే మనకు వాక్యపు ఆధారము. వాక్యానికి విరోధముగా బోధించడానికి దైవజనుడా నీకైనా నాకైనా అధికారం లేదు. కనుక నేను చెప్తున్నాను, నీ ఆలోచన, నీ తలంపు, నీ తత్వము, నీ తర్కము, నీ జ్ఞానము ఏదైనా పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి. వాక్యపు ఆధారముగా నీవు నేను మనము జీవించగలగాలి. సంఘానికి ఆత్మ సంగతులను బోధిస్తున్నావా? నీ తలంపులో ఉన్న విషయాలను బోధిస్తున్నావా? ఈ సమయంలో నేను నీవే పరిశీలించుకోమని మనవి చేస్తున్నాను. ప్రియ దైవజనుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఇష్టానుసారముగా బోధించడానికి నీకు అధికారం లేదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీకు ఒక గుంపునిచ్చాడు. ఆ గుంపుకి శ్రేష్టమైన దైవ జ్ఞానాన్ని నీవు అందించాలి, శ్రేష్టమైన దైవ వాక్యాన్ని నీవు అందించగలగాలి. అలా చేయలేకపోతున్నావా? రిజైన్ యువర్ జాబ్.
నీకున్నటువంటి ఆ పోస్ట్ నుంచి ప్రక్కకు వెళ్ళమని అధికారముగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అపోస్తలిక అభిషేకాన్ని బట్టి నేను చెబుతూ ఉంటున్నాను. దేవుని వాక్యము సత్యమన్నది. దేవుని కొరకు విశ్వాసాన్ని మనము రోషము కలిగిన వారుగా తయారు చేయాలి. విశ్వాసంలో ఎదిగింపజేయాలి. ప్రార్థనలో అధికంగా గంటల తరబడి స్తుతించి ఆరాధించి ప్రార్థించే వ్యక్తులుగా మనము తయారు చేయగలగాలి. అలా చేయలేకపోతే ఆ దేవుని ఆత్మ మర్మమును, ఆ దేవుని ఆత్మ సంగతులను మనము చెప్పకపోతే వాక్యం చెప్తుంది రెట్టింపైనటువంటి శిక్ష బోధకులుగా మనకు ఉంటుందని వాక్యం చెప్తుంది. పరిశీలించుకుందాం. ఈ సమయంలో మీకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ మర్మములు, ఇదిగో ఏ సంఘంలో నీవు ఉంటున్నావో, ఏ సంఘంలో నీవు పోషింపబడుతున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుని ప్రియ బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మర్మమును, ప్రతి ఒక్క దర్శనమును, ప్రతి ఒక్క భావమును నీవు తెలుసుకొనగలగడానికి ప్రభువు నీకు అర్హత ఇచ్చాడని వాక్యం చెప్తుంది. ఆత్మ మూలముగా అనేక వరములు ఇవ్వబడ్డాయి. ఆత్మ మూలముగా అనేక ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి. ఏ సమయంలో దేవుని వైపు చూస్తావా? దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల వైపు చూడవద్దు, బోధకుల వైపు చూడవద్దు. నిన్ను పిలిచిన నీ ప్రభు వైపు, నీ కోసం తన రక్తాన్ని చిందించిన నజరేయుడైన యేసు వైపు చూడడం ప్రారంభించు. నజరేయుడైన యేసయ్య ఈ సమయంలో ఈ మాటలు నిబిడల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి. ఎంతమంది అయితే ఆత్మానుసారంగా లోతైనటువంటి అనుభవంలో నడవబడాలని ఆశపడుతున్నారు, ప్రభువా మీరే వారి దప్పికను తీర్చమని కోరుతున్నాను తండ్రి. దైవ వాక్యపు జ్ఞానమును, దైవ వాక్యపు మర్మములను, దైవ వాక్యపు ఆత్మ సంగతులు తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, అట్టి దైవ పరిశుద్ధాత్మక అభిషేకం చేత నీ బిడ్డలను నింపమని, సత్యముల నుంచి సర్వసత్యములకి వీరిని నడిపించి దీవించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడే నాకుండాలి, నన్ను తాకండి. Fire into the fire. Anointing of Jesus. Anointing of Jesus. Flow in the name of Jesus. ఈ వాక్య సందేశం ద్వారా మీరు దీవింపబడ్డారని ప్రభువుని స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా చిరునామా పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు నంబర్ 24-1-603 మున్సిపల్ పార్క్ ఎదురుగా రాజాగారి వీధి, రావి చెట్టు సెంటర్, మూలాపేట, నెల్లూరు. మా మొబైల్ నంబర్ 9000214333 మరియు 9177721309. ప్రభు మిమ్మును దీవించునుగాక.